హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణ ప్రియ. ఇప్పుడు మీకు చూపించేది కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి గుడి అండి. ఈ గుడి చాలా మహత్యమైనది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ గుడి గురించి తెలిసే ఉంటుందండి. చాలామంది శనివారం అయితే వచ్చి వెళ్తూ ఉన్నారు. ఒక్కసారి ఈ గుడిలోకి అడుగు పెట్టాము అంటే అన్ని దర్శనాలు జరుగుతాయి. ఎవరిని చూడలేదు అనే తృప్తి బాధ మనకి అసలు ఉండదన్నమాట. ప్రతి దర్శనం జరుగుతుంది. దుర్గా అమ్మవారు ఉంటారండి, అలాగే సరస్వతి అమ్మవారు ప్రత్యేకంగా ఒక ఉపాలయం ఉందన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు, శివాలయం ఉంది, ఈశ్వరుడు ఉంటాడు. నిజంగా స్వయంగా మనం నీళ్ళు తీసి పాలు పోసి అభిషేకం చేసుకునే రకంగా కూడా కట్టారనమాట. లోపల శివలింగం ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే మళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. సీతారాముల ఆంజనేయ స్వామి సైతే శ్రీ సీతారాం. ఇంకా ఆంజనేయ స్వామి కూడా అంటే సీతారాములు లేకుండా ఎలా ఉంటుందండి? అలా ప్రతి సన్నిధి ఉంటుంది. ప్రతి సన్నిధిలో చక్కగా పూజలు విశేషంగా చేస్తారు. ఇది దసరాకి తీసిన వీడియో. యాక్చువల్గా నాకు పెట్టడం కుదరక నేను ఇప్పుడు పెడుతున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, సరస్వతీదేవిని ప్రతిష్ఠించి ఆ రోజు మూలా నక్షత్రం రోజు పిల్లలందరికీ చక్కగా అక్షాభ్యాసం చేయించుకునే వాళ్ళందరికీ అక్షాభ్యాసం చేశారనమాట. ఇదే చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొంచెం విశేషంగా కూడా ఉంటాడండి. ఎందుకంటే 11 తలలున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం ఎక్కడా చూసి ఉండం. అలాగే హోమ యజ్ఞశాల వేరేగా ఉంటుంది. ఇదో నేను చెప్పాను చూసారా, శివలింగం అని ప్రత్యేకంగా శివలింగం చూసారా నుంచి అందరూ పాల్గొస్తున్నారు. సరస్వతీదేవి, దుర్గామాత, శ్రీకృష్ణులు కూడా ఉంటారండి. ఇక్కడ కృష్ణుడు కూడా ఉంటాడు. నిజంగా వేణుగోపాల స్వామి ఉంటారు. ప్రాంగణం చాలా పెద్దదండి. చక్కగా ప్రసాదాలు అమ్ముతారు. బాగా చక్కగా గుడి చాలా ప్రాశస్త్యమైన గుడి. స్వామివారు చాలా బాగుంటారు. కానీ ఏంటంటే లోపల మనని తీయనీయరు అనమాట. వీడియో తీయనీరు అని నేను తీయలేకపోయాను. ఒక పక్క సాయిబాబా వారు ఉంటారు. చాలా బాగుంటుందండి. శనివారం అయితే చాలా రష్ ఉంటుంది. చాలా పెద్ద క్యూ ఉంటుంది. అసలు ఇంక మనం వెళ్ళి ఒక 2 గంటలు 3 గంటలు కూడా పడుతుందండి. ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ చక్కగా వాహన పూజలు చేయించుకుంటారు. దానికి కూడా చాలా ప్రాశస్త్యం అన్నమాట. చూడండి, అదో ఈ సన్నిధి ఏంటంటే కృష్ణుడు సన్నిధి అనమాట. సీతారాముల వారి సన్నిధి ఫుల్గా నేను పర్ఫెక్ట్గా తీయలేకపోయాను. ఎందుకంటే కొంచెం చెప్తున్నారండి వీడియోలు తీయొద్దు అని అంటున్నారనమాట. అందుకు చుట్టూ ప్రాంగణం చూసారా. ప్రదక్షిణ చేయాలంటే సపరేట్గానే చేయగలుగుతాం. చుట్టూ చేయాలంటే ఇంకా మన వల్ల అవ్వదన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి వడమాల కూడా వేస్తారు. అది కూడా చాలా ప్రాశస్త్యం ఉంది. 108 గారులు వేసి వడమాల వేస్తారనమాట. ఇంకా స్వామి మహత్యం ఇంకా ఇంత కాదండి. అనుకున్న కోరికలన్నీ జరుగుతాయి. న్యాయబద్ధమైన కోరికలన్నీ విశేషంగా జరుగుతాయి అని ఒక ప్రాముఖ్యత. చాలా బాగుంటుందండి. ఎవరైనా చూడగలిగిన వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. మొదలు 11